నమస్కారం సాయి రమేష్ గారు. నమస్తే సిరి గారు. మరి ఈ మధ్య కాలంలో మనము యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు అని తెలుసు సార్. కానీ రీసెంట్గా నేను విన్నాను వాట్సాప్లో కూడా ఒక ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు అని. అసలు ఇది ఎవరెవరికి ఉపయోగం, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? మ్యామ్ ఇదిగోండి ఎగ్జాక్ట్గా నిన్నటి నుంచి యాక్చువల్గా లాస్ట్ 1 వీక్ నుంచి మనకి ఏంటంటే ఈ వాట్సాప్ ఛానల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే గతంలో ఈ వాట్సాప్ ఛానల్ అనేది కేవలం వెరిఫైడ్, ఇదిగోండి ఇక్కడ మీకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంది చూసారా, ఎవరైతే వాట్సాప్లో వెరిఫైడ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంది. ఓకే. బట్ నిన్నటి నుంచి అందరికీ అందుబాటులో రావడం జరిగింది. ఎవరైనా సరే మీకు కనుక ఈ అప్డేట్ రాకపోతే ఒకసారి ముందు ప్లే స్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ అప్డేట్ చేసుకోండి. చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అప్డేట్ మీకు రావడం జరుగుతుంది. అసలు ఈ వాట్సాప్ ఛానల్స్ ఎవరికి ఉపయోగపడతాయి? ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్, బిజినెస్, ప్రతి ఒక్క బిజినెస్ పీపుల్కి కూడా ఇది ఒక అద్భుతం అండి. ఓకే. అలాగే యూట్యూబర్స్కైనా, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్కైనా, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి కూడా ఈ వాట్సాప్ ద్వారా మనం అప్డేట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. బేసిక్గా మనం వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసినా, ఇంకేం క్రియేట్ చేసినా మన నెంబర్ రివీల్ అవుతుంది, ప్రైవసీ ఉండదు, చాలా ఇష్యూస్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే అందరూ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు చేస్తారు, కాల్స్ చేస్తారు, ఆ నెంబర్ డౌన్లోడ్ చేసుకుంటారు, రకరకాలు ఉంటాయి. ఇక్కడ అలా ఉండదా సార్? ఇక్కడ అలా ఉండదు. ఈ వాట్సాప్ ఛానల్ ఎలా ఉంటుందంటే జస్ట్ మీ ఛానల్ పేరు కనిపిస్తుంది అంతే. మీ మొబైల్ నెంబర్ కూడా ఉండదు, కాల్ చేసే ఆప్షన్ ఉండదు, వీడియో కాల్ చేసే ఆప్షన్ ఉండదు, ఎవరెవరు ఫాలో అవుతున్నారో కూడా కనపడరు. ఓకే ఓకే. సో వన్ ఆఫ్ ద బెస్ట్, లైక్ ఫేస్బుక్ పేజ్ ఇవన్నీ ఎలాగో ఇంకా దానికన్నా బెటర్ అనే చెప్తాను. ఎందుకు అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా వాట్సాప్ అనేది చాలా బాగా ఉపయోగిస్తూ ఉన్నారు. ట్రూ. అంటే యూట్యూబ్కి వెళ్ళాలా లేకపోతే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలా, మీరు ప్రతిదీ ఇండివిజువల్గా చూసుకుంటే దేనికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో చూసుకుంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది అయితే వాట్సాప్. సో ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. సో మనం ఇక్కడే వాళ్ళకి అప్డేట్ ఇవ్వగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో అఫీషియల్గా వాట్సాప్ అయితే ఇప్పుడు ఇదిగోండి ఆల్రెడీ వరల్డ్ వైడ్గా రోల్ అవుట్ చేయడం జరిగింది. దీనిలో మనకేంటంటే ఇదిగోండి ఫైండ్ టాప్ ఛానల్స్, ఏ ఛానల్స్ అయితే బాగా పర్ఫామ్ అవుతున్నాయి అవి చెక్ చేసుకోవచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ వెతకాలనుకుంటే వాళ్ళు అక్కడ సెర్చ్ బటన్ ఉపయోగించి సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే రియాక్షన్స్ కూడా ఇవ్వచ్చు ప్రతి మెసేజ్కి కూడా. ఇప్పుడు వాట్సాప్లో ఒక అప్డేట్ ఇస్తే నచ్చిందా నచ్చలేదా అనే దానికి కూడా అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎంగేజ్ ఇవ్వగలిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇదిగోండి సెప్టెంబర్ 13th నుంచి యాక్చువల్గా రోల్అవుట్ స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి అయితే ఇది వెరిఫైడ్ లేని వాళ్ళకు కూడా అందుబాటులోకి రావడం జరిగింది. సరే, ఎలా క్రియేట్ చేసుకోవాలి సార్? సో నేను ఆల్రెడీ ఇదిగోండి ఎగ్జాంపుల్ ఛానల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. కంప్యూటర్ విజ్ఞానం, ఇప్పుడు జ్ఞానతేజ గారు అని చెప్పి కంప్యూటర్ విజ్ఞానం సంబంధించి ఆయన అప్డేట్ రావడమే ఇమీడియట్గా, ఎందుకంటే తెలుగులో ఈ ఛానల్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదిగోండి ఎగ్జాంపుల్, ఇదిగోండి ఇక్కడ మీరు చూడవచ్చు. ప్రజెంట్ నేను ఫాలో అవుతున్న ఛానల్స్ చూడండి. ఒకటి నా ఛానల్ డిజిటల్ గురు సాయి, ఈటీవీ, అలాగే కంప్యూటర్ విజ్ఞానం, వాట్సాప్. ఇదిగోండి అంటే తెలుగులో కొంతమంది క్రియేట్ చేశారు ఇప్పటి వరకు. కానీ ఏ విధంగా ఉంటుంది ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేస్తే ఇదిగోండి దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. పాత అప్డేట్స్ కూడా ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు సాధారణంగా మనం గ్రూప్లో జాయిన్ అయితే ఏమవుతుంది, ఆ గ్రూప్లో అంతకుముందు ఉన్న మెసేజెస్ అయ్యాయి. దీనిలో అలా కాదు, ప్రీవియస్ పెట్టినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి నేను కూడా డిఫరెంట్ ఛానల్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఒకటి డిజిటల్ గురు సాయి అని చెప్పి ఒక ఛానల్ క్రియేట్ చేశాను. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ తెలుగు ఒక ఛానల్ క్రియేట్ అయింది. అలాగే ఏఐ టూల్స్కి సంబంధించి ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. అసలు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి? సో ముందుగా మనం జనరల్గా వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చండి, ఎవరికైతే ఈ ఆప్షన్ వచ్చిందో అప్డేట్స్ ట్యాబ్లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే మనం స్టేటస్ చూస్తూ ఉంటాం జనరల్గా. అదే ట్యాబ్లో కిందకు వస్తే ఇక్కడ మీకు ఆప్షన్ వచ్చింది చూడండి, ఛానల్స్ అని చెప్పి అక్కడ ఒక ప్లస్ మార్క్ వచ్చింది. అలాగే ఫైండ్ ఛానల్స్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇదిగోండి ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఎలా వస్తుంది, కత్రినా కైఫ్ ఛానల్ ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఆల్రెడీ పాపులర్ ఛానల్స్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంతమంది ఫాలో అవుతున్నారు, 44 lakhs పీపుల్ ఫాలో అవుతున్నారు. ప్లస్ ఇక్కడ పెట్టినప్పుడు మెసేజ్ రిప్లై కూడా చూడండి, ఇదిగోండి 2 lakh పీపుల్ రెస్పాండ్ అయ్యారు. ప్రతి మెసేజ్కి కూడా కనీసం లక్షల్లో రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. కొన్ని ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా మీరు చూడవచ్చు, ఆల్ పాపులర్ ఛానల్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది. సో మనం క్రియేట్ చేయాలి అంటే అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి క్రియేట్ ఛానల్ అని క్లిక్ చేయాలి. కొంతమందికి ఈ ఆప్షన్ రాకపోవచ్చు. ఎందుకు సార్? అంటే ఆల్రెడీ ఆ అకౌంట్ కనుక ఎలిజిబుల్ అయితేనే ఆ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రియేట్ ఛానల్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఎనీవన్ కెన్ డిస్కవర్ యువర్ ఛానల్, పీపుల్ సీ యువర్ ఛానల్ నాట్ యూ.
ఎందుకంటే అసలు ఛానల్ ఎవరు క్రియేట్ చేశారనేది కూడా ఎక్కడా తెలియదు. కానీ ఛానల్ ఓనర్కి అందరి ప్రొఫైల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ అలాగే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఛానల్, ఎందుకంటే అన్నీ కంప్లీట్గా అన్నీ మనమే అడ్మిన్ కాబట్టి దానిలో పెట్టిన మెసేజెస్ ఏమన్నా హార్మ్ చేసేవి అంటే వాట్సాప్ రూల్స్కి విరుద్ధమైనవి అంటే ఛానల్ డిలీట్ అవ్వచ్చు, లీగల్ యాక్షన్స్ కూడా మీరే రెస్పాన్సిబుల్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఈ విధంగా అక్కడ క్లిక్ చేసి క్రియేట్ ఛానల్ అన్న తర్వాత మనం పేరు ఇవ్వాల్సి ఉంటుంది, డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ చూడవచ్చు మనం క్రియేట్ ఛానల్ అని క్లిక్ చేసిన తర్వాత పేరు ఇవ్వమని చెప్పి మనకి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ ఏమొస్తాయంటే నేమ్, డిస్క్రిప్షన్, ఫోటో. జస్ట్ ఆ 3 ఇస్తే క్రియేట్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఒక మొబైల్ నెంబర్తో మనం మల్టిపుల్ ఛానల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇవ్వండి. నేను ఎగ్జాంపుల్ డిజిటల్ గురు సాయి సెట్ చేసినప్పుడు ఈజీగా రావాలి కాబట్టి నేను తెలుగు అనేది కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే జనరల్గా మల్టిపుల్ లాంగ్వేజ్ ఉన్నా లేకపోతే మనం వేరే వేరే క్రియేట్ చేసినప్పుడు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడం కుదురుతుంది కాబట్టి ఇవ్వండి డిజిటల్ గురు సాయి అని ఇచ్చి సో ఈ విధంగా మనం మంచి ఫోటో ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న ఫొటోస్ని మనం ఏదైనా ఉదాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి. సో ఫోటో యాడ్ చేసాం, ఛానల్ నేమ్ ఇచ్చాం, డిస్క్రిప్షన్ కావాలంటే ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ ఇస్తే ఏమవుతుందంటే సెట్ చేసినప్పుడు ఫైండ్ అవ్వడం చాలా ఈజీ అవుతుందండి. సో ఇదిగోండి ఇప్పుడు ఛానల్ అనేది క్రియేట్ అయింది. ప్లస్ ఇప్పుడు మనం ఎవరికైనా యూఆర్ఎల్ షేర్ చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి షేర్ క్లిక్ చేసి ఈ యూఆర్ఎల్ మనం ఎవరికైనా కూడా షేర్ చేయొచ్చు. చాలా బాగుంది సార్. అండ్ అలాగే ఇందులో మనకి చాలా ప్రైవసీ మెయింటైన్ చేయడానికి మన ఫోన్ నెంబరు అంటే ఇవాళ ప్రతి ఒక్కటేనండి, అవన్నీ ప్రైవసీ ఉండటం ఒక అయితే ప్రతి బిజినెస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వటం. అవును, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు సంబంధించినటువంటి మిమ్మల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీ వీడియోస్ అన్ని కూడా అప్డేట్ ఇవ్వాలి అంటే గతంలో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు దీనివల్ల చాలా ఈజీ అవుతుంది. ఎవరైతే మీ వీడియోస్ ఏవి మిస్ అవ్వదు, ఎందుకంటే మీరు చేసేటువంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ చాలా చేస్తున్నారు కాబట్టి ఏది మిస్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు ఆ అప్డేట్స్ పొందగలిగే అవకాశం అయితే ఈ వాట్సాప్ ద్వారా మనం అందిస్తున్నాం. అండ్ ఇంకొకటి ఒక ఛానల్ మీద మనం ఒక మల్టిపుల్ ఛానల్స్ ఒక మొబైల్ నెంబర్తో మనం మల్టిపుల్ వాట్సాప్ ఛానల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంది సార్ ఇక్కడ ఆప్షన్. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి క్వశ్చన్స్ ఉంటే కూడా కింద కామెంట్లో చేస్తే కూడా నేను దానికి సంబంధించినటువంటి సపోర్ట్ నేను మన టీము కూడా సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఇలా ఎవరైనా కూడా కొత్తగా ఇన్స్టా పేజ్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేయాలి అనుకున్నా, ఏ టూల్స్ ఉపయోగించి ఏదన్నా మనీ ఎర్న్ చేసే సోర్స్ కావాలి అన్నా వాళ్ళకి తెలియదు. సో అలాంటి వాళ్ళు మీ గైడెన్స్ కోసం డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఏ టూల్స్ గురించి క్లాసెస్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, ఏమైనా ఉందా సార్? ఖచ్చితంగా అండి. దానికన్నా ముందు నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అలాగే సార్. ఏ టూల్స్తో చేస్తే ఛానల్ మానిటైజేషన్ అయ్యిద్దా కాదా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇదివ్వండి మన స్టూడెంట్స్దే. ఓకే, ఇదివ్వండి మానిటైజేషన్ అయింది ఛానల్. ఇదివ్వండి ఏఐ టూల్స్తో చేసినటువంటి ఛానల్. ఓన్లీ షార్ట్స్తోనే మానిటైజేషన్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓన్లీ షార్ట్స్. యా, ఇదివ్వండి 10 మిలియన్ వ్యూస్ ఇన్ 90 days. సో ఈ విధంగా ఏంటంటే మ్యామ్ ఎవరైనా కూడా చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, ఏం చేయలేకపోతున్నాను అనుకుంటే ఒక్క టూల్ కరెక్ట్గా నేర్చుకున్నా కూడా ఈ విధంగా రిజల్ట్స్ అయితే పొందవచ్చు. సో మనకు వచ్చేసరికి ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సాటర్డే సండే మనకి వీకెండ్ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. లేదు వీళ్ళు ఆన్లైన్లో జాయిన్ అవుతానంటే కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ కొత్తగా స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ వీడియోస్ కూడా వీళ్ళు పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే ఓన్లీ ఈ ఏఐ టూల్స్ మీద మాకు ట్రైనింగ్ కావాలి అంటే కూడా ఆల్రెడీ ఒక ప్రీవియస్ బ్యాచ్ జరిగింది, మరలా కొత్తగా ఒక బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, మరి ఇప్పుడున్న జనరేషన్ మొత్తం మనకి ఏఐ టూల్స్ మీదే నడుస్తుంది. అలా మీరు ఎవరైనా కూడా ఇటు డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే ఏఐ టూల్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ట్రైనింగ్ కావచ్చు, క్లాస్ కావచ్చు అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.